రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. పలు జిల్లాల్లో అన్నదాతలు యూరియా కోసం రోడ్లెక్కి ఆందోళన బాటపట్టారు. అదును దాటిపోతున్న యంత్రాంగం యూరియా సరఫరా చేయడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల పాటు తీవ్ర వర్షాభావం తర్వాత సమృద్దిగా కురిసిన వర్షాలతో సాగు పనులు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో పంటల పెరుగుదల కోసం యూరియా అవసరం ఏర్పడింది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా వేధిస్తున్న యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు యూరియా కోసం రైతుల ఆందోళనలు తీవ్రమవుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం రహదారిపై సాగుదారులు ధర్నాకు దిగారు. నెల్లికుదురు ప్రాథమిక సహకార సంఘం ముందు రైతులు చెప్పులు వరుసలో పెట్టి బారులు తీరారు. వారికి మద్దతుగా నిలిచిన మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆధ్వర్యంలో రైతులు సహకార సంఘం ఎదుట రాస్తారోకో చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పలుచోట్ల అన్నదాతలు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఖానాపురం మండలం బుదరావుపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గత రాత్రి 2 గంటల నుంచే రైతులు క్యూలైన్లు కట్టారు. కొంతమందికి మాత్రమే యూరియా దొరకగా మిగతా రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులకు సంఘీభావంగా ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖాధికారి అక్కడికి వచ్చి యూరియా అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నల్గొండ జిల్లాలలోనూ యూరియా కష్టాలు మొదలయ్యాయి. తిప్పర్తి సహకార బ్యాంకు వద్ద తెల్లవారుజాము నుంచే బారులు తీరిన రైతులు పడిగాపులు కాసినా ఫలితం లేదని వాపోయారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో యూరియా ఇవ్వాలంటూ చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. పొద్దు మాపం నిద్రపోకుండా తిరుగుతున్నారు. అసలు లైన్ కట్టినా చెప్పుల లైన్ కాగితాల లైన్ పెట్టినా ఏది లేదు అక్కడ లేదు. 3 గంటలకు వచ్చారు. 10 ఎకరాలు ఉంది. వస్తాలు అవసరం ఉంది. రోజు తిరుగుతూనే ఉన్నా వస్తలేదు. రోజు తిరగా పోను ఆడి మనిషిని ఎంతకాలం తిరగా నేను 4 ఎకరాలు ఉంది. పిండి లేదు మాకు. తిప్పలు చాలా అవుతున్నాయి. ఏమంటే దొరుకుతలేదు. సీరియల్ వస్తే ఆడి మనిషిని వండుకొని తిని వస్తే అది అయిపోతూనే ఉంది. తిరుగుతున్నా పోతున్నా పొలం చేసి నెల దాటింది. ఊరే బస్తాలు దొరకట్లేవు. ఎక్కడ తిరిగినా దొరకట్లేవు. మేము 6 గంటల నుంచి పడికాపులు కాసుకుంటామంటే వాళ్ళు ఇప్పుడు ఎంత 9ంటికి వచ్చి మరి సగం మందికి అంతే సగం మందికి అందదా. ఈ రైతులు ఏం చేయాలి? వ్యవసాయం వద్దని అంటే ఏదో గొర్రెలను బర్రెలను కొనుక్కుంటారు. ఆ రూట్లనైనా పోతారు. వస్తుంది అని అంటారు. వచ్చేది ఏందో సగం లోడే వస్తుంది. మరి అటు మాయం చేస్తారు. ఏం చేసేది నీకు వ్యవసాయం బంద్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఏం చేస్తాం? 5 ఎకరాలు పెడితే ఇంతవరకు ఒక ఊరే బస్సు దొరకదా. ఇప్పుడు ఏం వేయాలి? నేను నాటేసి కూడా 20 రోజులు అవుతుంది. కనీసం ఇప్పుడు వేసేది ఏందో 15-20 రోజుల మధ్యలో వేస్తే అది పిల్లకి వస్తుంది. కొంచెం దిగుబడి వస్తుంది. నువ్వు 20 రోజులు నెల దాటినాక వేస్తేంది ఏకుంటేంది. మాకు నాటేసి 20 రోజుల పైన అవుతుంది. ఇంతవరకు ఈరికి రానలేదు. మేము చేనికి చల్లలేదు. మేము వచ్చడం పోవడం రావడం అయింది కానీ మాకు మాత్రం ఈరికి వస్తలేదు. నాట్లు ఎందుకు వేసుకోవాలి? మేము ఇంకా ఒక బీడు పెట్టుకున్నాం కదా. నాట్లు వేసుకొని ఏం లాభం చెప్పు? ఈరు లేనప్పుడు ఏం చేయాలి? ఈరు వేస్తేనే కట్టుమంది వేసుకొని ఏదో చల్లుకుంటాం. మేము 20 రోజులు నాటు అట్టే ఉంది. ఎట్లా వేసేదంటే అట్టే ఉంది. మేము ఎప్పుడు నాటు తిప్పుకునేది, ఎప్పుడు మేము బతికేది, ఎప్పుడు చేసుకున్నాం. రైతులు నాశనం చేయకుంటే ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎదుట రైతులు యూరియా బస్తాల కోసం భారీగా గుమిగూడారు. దొరకని వారంతా ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు చేరుకొని రైతులను వరుసలో నిలబెట్టి అందరికీ అందేలా చర్యలు తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచి క్యూలైన్లో వేచి ఉన్నా ఒక్క బస్తా కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు.